నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 9 భాగాల 10 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 11వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థించుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షం తారామందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నిన్న మనం కద్రువ తన యొక్క సంతానానికి శాపం ఇచ్చిందని, పాములు కదా సర్పాల సంతానం, జనమేజయుడు చేసే యజ్ఞంలో పడి దగ్ధమైపోమని శాపం ఇచ్చిందని చెప్పుకున్నాం. ఈరోజు ఆ కథ, కద్రు ఎవరు వినత ఎవరు, ఆ కథ గురించి చెప్పుకుందాం. కద్రు సంతానం దాని గురించి శౌనకుడు చెప్తున్నాడు. శౌనకుడు అడుగుతున్నాడు సూత మహాముని, సూతుడిని అడుగుతున్నాడు. సూత మహాముని అనకూడదు, సూతుడిని అడుగుతున్నాడు. శౌనక మహాముని సూతుడిని అడుగుతున్నాడు. ఆస్తికుడి కథ ఇంకా ఎక్కడున్నాం మనం? ఏ సత్రయాగంలో ఉన్నాం? శౌనకుడు చేసే సత్రయాగంలో ఉన్నాం. అక్కడికి సూతుడు వచ్చాడు. జనమేజయుడు చేసే సర్పయాగంలో లేవు ఇంకా కదా. ఓ సూతకుమారా, ఈ ఆస్తికుడి కథని ఇంకా విస్తరించి చెప్పు, వివరంగా చెప్పు. మహాత్ముని కథ వినాలని మాకు కుతూహలంగా ఉంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీ తండ్రి ఎలా చెప్పారో అలా అని చెప్తున్నారు. అంటే ఏంటి, తండ్రి చెప్పింది ఆల్రెడీ విన్నారు, ఇంకా మళ్ళీ వినాలని కోరుకుంటున్నారు అన్నమాట. మీ తండ్రి చెప్పిన ప్రకారమే ఆస్తికుని కథను మళ్ళీ మాకు చెప్పండి, ప్రత్యేకంగా అడుగుతున్నారు. అంటే మీరు చెప్పే విధానం చాలా బాగుంది, చాలా సొంపుగా ఉంది, వినసొంపుగా ఉంది. అంటే ఆ ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు, నా తండ్రి వల్ల విన్న కథను, ఆస్తికుడి కథను యథాతథంగా మీకు చెప్తాను. ఇప్పుడు పూర్వం సత్యయుగంలో, దేన్ని అంటారు సత్యయుగం అని? కృతయుగాన్ని సత్యయుగం అంటారు. అంటే సంపూర్ణంగా సత్యం, 4 పాళ్ళు సత్యమే ఉంటుందని. ఈ సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినత అనే 2 కుమార్తెలు కలిగారు. వారిద్దరు కూడా కశ్యప ప్రజాపతికి భార్యలయ్యారు. ఆ కశ్యపుడు భార్య ఇద్దరికి వరాలు ఇచ్చాడు. కద్రు ఏమో 1000 మంది సమాన తేజస్సు గల సర్పాలు పుట్టాలని కోరుకున్నది. అలానే వినత ఏం కోరుకున్నదయ్యా అంటే, నాకు అంతమంది వద్దు, 1000 మంది అక్కర్లేదు, కానీ 2 చాలు. ఆ 2 కూడా ఈ 1000 మంది కన్నా శరీరంలో కానీ తేజస్సులో కానీ గొప్పగా ఉండాలి. శారీరక బలము, మానసిక బలము అన్నీ కూడా గొప్పగా ఉండాలి, తేజస్సుతో ఉండాలి. తేజస్సుతో ఉన్నాడు అంటేనే వాడు మానసికంగా గొప్పగా ఉన్నట్టు లెక్క. మానసికంగా కుంగిపోయేవాడు మొహం కుంగుగానే ఉంటుంది, ఎంత అందంగా ఉన్నా కదా. కాబట్టి మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి వాళ్ళకన్నా, ఆ 1000 మంది కన్నా. ఇది ఎవరు కోరారు? వినత కోరింది. అలానే వరం ఇచ్చాడు ఆయన. వాళ్ళు గర్భాలు కూడా ధరించారు. మీ గర్భాలని జాగ్రత్తగా రక్షించుకోండి అని చెప్పి ఆయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. చాలా కాలానికి కద్రువ 1000 గుడ్లని, వినత 2 గుడ్లని కన్నారు. గుడ్లుట ఆ అండాల్ని వారి సేవకురాండ్ర
వాళ్ళ సేవకులు ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేతి కుండల్లో పెట్టి కాపాడుతూ వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఆ అండాల నుంచి 5 సంవత్సరాలు కదా, ఏం చెప్పారు ఇక్కడ, పంచశతే కాలే, పంచశతం 500 సంవత్సరాల తర్వాత ఆ అండాల నుండి కద్రువుకి పిల్లలు పుట్టారు. కానీ వినతకు మాత్రం పుట్ల, ఇంకా గుడ్లు పగల్లా. అప్పుడు ఆ వినత సిగ్గుపడి ఒక అండాన్ని తీసి చితక కొట్టిందట. దానిలో నుంచి కేవలం పై భాగం మాత్రమే శరీరం గల చితికిపోయింది కదా, కింద భాగం చితికిపోయింది అనమాట. బయటకు వచ్చాడు. వాడు బయటికి రాగానే వాడు శాపం ఇచ్చేశాడు తల్లికి. పుట్టంగానే నాకు ఇట్లా కాళ్ళు లేకుండా చేసావు కాబట్టి, సగం భాగం లేకుండా చేసావు కాబట్టి నీ సవతికి నువ్వు 500 సంవత్సరాలు దాసిగా పడి ఉండు. ఇక రెండవ గుడ్డుని చెత్త కొట్టవాక పుట్టేదాకా ఆగు. వాడు అంటే నా తమ్ముడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు, జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి. ఇంకా 500 సంవత్సరాల తర్వాత పుడతాడు వాడు. వాడి జన్మ కోసం నిరీక్షిస్తూ ఉండు. ఈ విధంగా చెప్పించి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఆ కొడుకు అర్ధ శరీరంతో పుట్టినవాడు. సూర్య దర్శనం చేసుకున్నాడు. ఆయనకి సారథిగా అనుగ్రహింపబడ్డాడు. వాడి పేరే అనూరుడు. నిన్న గుర్తురాల మనం, అనూరుడు పేరు. ఆ తర్వాత కాలంలో ఆయన చెప్పిన ప్రకారమే రెండవ కొడుకు జన్మించాడు. వాడే గరుత్మంతుడు. పుట్టంగానే ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇంతవరకు చెప్పుకుందాం ఇవాళ. అప్పుడే 7 నిమిషాలు అయింది మనకు. రేపు మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.